ప్రతి వార్తలో జగన్ మీద విషం చిమ్ముతూ, జగన్ అసలు పొడగెట్టదు చంద్రబాబు పొడ అని రాసుకొస్తున్నారు గానీ, జగన్ చంద్రబాబుని అంత శత్రువుగా చూడలేదు అనడానికి సాక్ష్యం మొట్టమొదటి 3, 4 ఏళ్ళు గూడా ఏం పట్టించుకోలేదు. తన పని బట్టలు నొక్కడమా, డబ్బులు పంచడమా, పరిశ్రమలు తేవడమా, సచివాలయాల, ఉద్యోగాల దీని మీదనే ఎళ్ళాడు. చివర్లో ప్రతీకారం తీర్చుకున్నాడు, దెబ్బతిన్నాడు. ఇప్పుడు వీళ్ళు మొదటే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అది ఒక ఎత్తు పక్కన పెడదాం. ఇదెందుకు చెప్పాల్సొచ్చిందంటే, దోపిడీకి ఆక్సిజన్ అందిస్తున్నారని ఒక వార్తని ఈనాడు రాసుకొచ్చింది. ఇందులో చెప్తుందేంటంటే, 2018 నుంచి 25 దాకా ఒక ఒప్పందం. ఇది ఏదో సంథింగ్ భరత్ ఫార్మా మెడికల్ ఆక్సిజన్ డిస్ట్రిబ్యూటర్ సంస్థదట. 1.01 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎల్ఎంఓ సరఫరా చేసేందుకు అగ్రిమెంట్. అది మిగతా వాళ్ళకంటే ఎక్కువ రేటు, ప్రతి ఏడాది పర్సంటేజ్ ఎంతని పెంచుకోవడానికి అప్పుడే అనుమతి ఇచ్చారు. దాన్ని జగన్ మనుషులు చెడగొడుతున్నారు, జగన్ మనుషులు ఎక్కువ కొనిపిస్తున్నారు అని రాసుకొచ్చింది. ఈ దిగజారుడు పత్రిక, నీతి బాహ్యమైన పత్రిక, నీచాతి నీచ పత్రిక రాసుకొచ్చిన వార్త. 2018లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మధ్యలో రద్దు చేయొచ్చా? దాంట్లో రూల్ ప్రకారం రేటు ఏడాదికి ఎంతని పెంచమంటే అది జగన్ కూడా కంటిన్యూ చేశాడు. అంటే జగన్ విలువిచ్చినట్ట, చెడగొట్టినట్ట? కరెంటు విషయంలో ఏమని రాశాం? ముందు ఒప్పందం కుదుర్చుకుంటే ₹2.49కి ఇస్తంటే కరెంటు, దాన్ని వద్దని చెప్పి ₹4.50 కరెంట్ తీసుకుని చంద్రబాబు టైం దాన్ని క్యాన్సిల్ చేస్తే ఒప్పందం కుదుర్చుకున్నాక ఎట్లా క్యాన్సిల్ చేస్తా ఉంటూ నీతి అతి నీచమైన వార్తలు రాసుకొచ్చారు. ఇప్పుడు తర్వాత కూడా ఏం రాశారు వీళ్ళు? ₹2.49 కరెంట్ అంతకంటే తక్కువ కొద్ది అని రాశారు. చంద్రబాబు నాయుడే చెప్పాడు అంతకంటే వల్ల కాదని చెప్పేసి. ఎవడూ దొరకలేదు. ఇప్పుడు కూడా 4.5 కొంటున్నారు. మరి ప్రజలను ఎందుకు మోసం చేశారు? ₹2.49 కొనడం కూడా తప్పని చెప్పారే. అట్లాగే దీంట్లో కూడా తప్పుడు వార్తలే. అట్లాగే ఈవెన్ తిరుమల తిరుపతి దేవస్థానానికైనా సరే, తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సేకరించడానికి ఏ రూల్ ఉంది అంటే, చంద్రబాబు టైంలో 2016లో పెట్టినటువంటి రూలే. 2014లో ఒక రూల్ తెచ్చారు, 2015లో ఒక రూల్ తెచ్చుకొచ్చారు, 2016లో ఒక రూల్ తీసుకొచ్చారు. 2016లో రూల్ ప్రకారం వచ్చిన తర్వాత తమ ల్యాబ్లో చెక్ చేయాలి. ఆ చెక్ చేసిన ప్రకారం అందులో నాణ్యత లేకపోతే తిప్పి పంపించాలి. అందులో నాణ్యత ఓకే అంటే కొనసాగించాలి. ఆ రూల్ ప్రకారమే కదా జగన్ కూడా కంటిన్యూ చేసింది. తను వేరే రూల్ ఏం పెట్టలేదు కదా. కానీ దాని మీద విషయం చిమ్మారు. మనం వార్తల్లో విషయం చిమ్మడం, తప్పు ఆనాడు జరిగిన దాన్ని జగన్ మీదకు తోసేయడం అనేటటువంటిది నీచపత్రిక, నీచాతి నీచ పత్రిక. ఆ తర్వాత నరకాసుర సంతానమైనటువంటి 4 మీడియాలు టోటల్గా కలిపి ఏది అర్ధరాక్షసులైనటువంటి 6 మీడియాలు కలిపి చేస్తున్నాయి.